రూల్ చెప్పరా ఆపితే పాట ఆపితే పాట స్టెప్లు కూడా వెళ్ళాం మధ్యలో ఎందుకు అందరు కుర్చీల్లో కూర్చోండాలంటే ఎలిమినేట్ అయిపోతారు ఇట్లా చేస్తే మ్యూజిక్ స్టాప్ కాదా మ్యూజిక్ స్టాప్ అయినప్పుడు కూర్చోవాలి ఫాస్ట్ గా తిరగల రన్ స్టెప్ చేసిన కూడా మంచిదే రన్ ఫాస్ట్ గా ఫాస్ట్ ఫాస్ట్ గా కుర్చీల దగ్గర చూస్తున్నారు ఫాస్ట్ వాట్ చేస్తారు చీలికలు చూడకూడదు తిరుగుతానే ఉంటారు 5 నిమిషాలు అట్లా చీలికలు చూస్తే థర్డ్ బాక్స్ ఎవరికి సెకండ్ ప్రైజ్ ఎవరికి ఫస్ట్ ప్రైజ్ ఎవరికి ఎవరైనా గెస్ చేస్తారా ఎవరికి ఫస్ట్ ప్రైజ్ వస్తుందో ఆడియన్స్ ప్లీజ్ నేను అనుకున్నాం ఫస్ట్ ప్రైజ్ ఎవరికి వస్తుందో ఎవరికి వస్తుంది అనుకుంటున్నా నేనేమో ఎప్పుడు నా భార్యకే సపోర్ట్ చేస్తాను ఎవరు వైఫ్ నెక్స్ట్ ప్రైజ్ ఎవరికి నేనైతే కొంచెం యాక్టివ్ గా ఉన్నా ఎవరు పెద్ద యాక్టివ్ గా కనపడలేదు ఫుల్ ఫాస్ట్ అన్ని కావాలి కల్పనక కొంచెం యాక్టివ్ గా ఉంది మిగతా వాళ్ళు ఎన్నో డల్గా కొంచెం స్మైల్ ఇచ్చి ఏమన్నాక పన్ను ఉండాలన్నమాట డల్గా ఉండకూడదు కుర్చీలు కాదు చూస్తున్నారు అందుకే సాంగ్ ఆఫ్ రాలేదు ఇద్దరు ఒకరేలే ఫైనల్ సోనియాలో 4వ రౌండ్ లోనే అవుట్ అయింది కాదు కొంచెం సౌండ్ పెట్టుపా మా వాళ్ళకి వినపడలేదంట రంగభూమికి అభివందనం రసిక మహాజనమందరికి సుస్వాగతం సమయం 7 గ్యాప్ వస్తుంది నందికి అనితకు మధ్యలో ఫాస్ట్ గా గిలిగింతలు పెడతాంది ఆ పక్క మంచం మీద మా దాసు బావ ఈ పక్క కుర్సీలో కత్తిలాంటి కుర్రాడు ఆసీనమైన యాల మా రమోల డాన్సింగ్ పార్టీ వారి అభినయ మళ్ళీ పొజిషన్ చేంజ్ అయ్యి నంది కొంచెం యాక్టివ్ గా ఉంది ఈ రౌండ్ లో ఎందుకో డల్ గా ఉంది ఫస్ట్ వస్తున్న పుష్పక్క 6వ రౌండ్ లో అవుట్ ఫస్ట్ రౌండ్ లేట్ అవుట్ అయిన సుప్రియ అని అడిగి అనుకున్నాము ఎవరు గెలుస్తారో ఫస్ట్ పొజిషన్ నో కామెంట్ అంటే సుప్రియ నాకెందుకో ప్రతూష విన్ అవుతుంది అనిపిస్తుంది ఏదో స్ట్రాటజీతో గేమ్ ఆడుతున్నట్టుంది సైలెంట్ గా
ఫాస్ట్ గా తిరగల, గ్యాప్ ఎక్కువ వస్తాను. ఏమన్నా ఇంట్రెస్ట్ వస్తుందేమో. హాట్ బాక్స్ ఇన్సులేటెడ్ 1500 సంథింగ్, నాట్ ష్యూర్. సెవెంత్ రౌండ్ లో 4 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడైనా ఎవరైనా గెస్ట్ చేయొచ్చు ఎవరు గెలుస్తారని. ఎవరు గెలుస్తారు? అన్నీ చెప్తాడు ఎవరు గెలుస్తారు అనుకుంటాను. ప్రత్యూషక గెలుస్తుందని అంజీప చెప్తా అన్నాడు. చూద్దాం. 5 నూళ్ళు పందెమంట. ఎవరికి ఇస్తావా? నేను చేస్తాను. అదే ఫాస్ట్ గా రన్. మొదటి రౌండ్ లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. కీర్తి దగ్గరగా పోతుంది. దూరం పోగా అంజీప గెస్ట్ అవుతుందా? ప్రత్యూషిక ఫస్ట్ ప్రైజ్ విన్ అవుతుందా? 500 ఎవరికి ఇస్తావా? చూసుకో ఫస్ట్ బాగా. లేదు రీరన్. కీర్తి దగ్గరగా పోతాను. Professional mix by DJ from Koluru. చైర్ లో కూర్చొని ఇలా చైర్ పట్టుకొని పక్కకు లాక్కూడదు. ఖచ్చితంగా చైర్ కూర్చోలా. కొంచెం టైం ఇవ్వు బ్రో. దూరం వాళ్ళ డిస్టెన్స్ మీకే మంచిది. ఒక్కొరు ఒక చోటు ఉంటే. దూరం చెప్పు. కీర్తి ఇప్పుడు డిస్టెన్స్ బాగా మెయింటైన్ చేస్తుంది. మంది రాను చైర్ దగ్గరికి వెళ్ళిపోతుంది. కీర్తి కొట్టేది ఉండాలి. లాస్ట్ వరకు ఫస్ట్ వస్తాం అనుకున్న వాళ్ళందరూ మధ్యలో వెళ్ళిపోయినారు. Sounds from Koluru. My contact number 9908665523. డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. అన్నీ దగ్గరికి వెళ్ళిపోతా. అన్నీ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. దగ్గరికి వెళ్ళిపోతే విన్నర్ అలో చేయమన్నమాట. My contact number 9908665523. ఎవరు ఫస్ట్ కొట్టుకుంటారో వాళ్ళే విన్నర్. నెక్స్ట్ కంటెస్టెంట్స్ రెడీగా ఉండండి. మేము చేస్తాము. మీకు ఆల్రెడీ ఇంట్రెస్ట్ వచ్చింది ఆడాలని. పెద్దవాళ్ళందరూ రెడీగా ఉండండి. డిస్టెన్స్ మళ్ళీ రాను దగ్గర వెళ్ళిపోతున్నారు. వెల్ ప్లేడ్ నైస్ బ్రో. సాంగ్స్ కూడా మంచిగా సెలెక్ట్ చేస్తాం. DJ songs. బట్ బీ సేఫ్. కూర్చునేటప్పుడు దెబ్బలు అంటే ఇబ్బంది మళ్ళీ. Professional mix by DJ Vijay from Koluru. మళ్ళీ రన్ వాట్ చేయాల. డిస్టెన్స్ ప్రతీషక విన్నర్. నంది అట్ట బాక్స్ తాడు ముందర జస్ట్ టచ్ చేయండి అంతే. మేము చూస్తుంటాం ఎవరు టచ్ చేశారని. 5 మెంబర్స్ ఎందుకున్నారు? 4 కదా. ఫస్ట్ పుష్పక, సెకండ్ కల్పనక, కవితక్క నిమ్మకాయ పడిపోయే కారణంగా ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ ఎవరు టచ్ చేశారు చూసారా? ఇబ్బందిగా ఉంది. వాళ్ళు అబ్జర్వ్ చేయడానికి కూడా కష్టంగా ఉంది. థర్డ్ జస్ట్ టచ్ చేసే చాలు. 5 కట్టండి. జనాన్ని ఇక్కడికి రావాలి. చెక్ చేయడానికి ఎవరైనా వీడియో కవరేజ్ చేస్తే ఫైనల్
ఏమన్నా వీడియో ఎంపైర్ వస్తున్నాడు. కట్ చేసే ముందు నిమ్మకాయ పడిపోయినా కూడా స్లోగా నిమ్మకాయ పడిపోకుండా అంటే అన్ని పెట్టాయి పెట్టాడు ఇంకా నిమ్మన్న పంపించింది కదా. సైడ్ వచ్చేయండి. గేమ్లో లేనో సైడ్ వచ్చేయండి. గేమ్లో లేనో సైడ్ వెళ్ళిపోండి. గేమ్లో లేనో సైడ్ వెళ్ళిపోండి. టీం ఏదైనా వీక్గా ఇస్తే మధ్యలో కూడా ఎవరైనా యాడ్ చేస్తాం మేము. సరే 1 2 3 స్టార్ట్ అయినప్పుడు స్టార్ట్ చేయండి. నువ్వు పక్కకు వచ్చేస్తే గేమ్ స్టార్ట్ అవుతుంది. ఈస్ట్ సైడ్ అన్ని మొత్తం లాగేది. లాగద్దండి, నేను స్టార్ట్ అయినప్పుడే లాగాల. 1 2 3 స్టార్ట్. కెపాసిటీ చూడడం కోసం ట్రయల్ మాత్రమే. ఇది ట్రయల్ మాత్రమే, కెపాసిటీ చూడడం కోసం. వాళ్ళని వాళ్ళు వెళ్ళిపోండి మళ్ళీ. ఇప్పుడు ఇది ట్రయల్ మాత్రమే, కెపాసిటీ చూడడం కోసం. ట్రయల్ కోసమే ఇది, కెపాసిటీ చూడడం కోసం ట్రయల్ కోసమే. ఈ పక్క ఇంకా 2-3 మెంబర్స్ సరే సపరేట్ అవ్వండి. ఇది రియల్ గేమ్, ఇంకా ట్రయల్ మాత్రమే. సైడ్ పోవాలి, సైడ్ పోవాలి. గేమ్లో లేనో సైడ్ వెళ్ళండి. పొజిషన్స్ లో ఉండండి. పొజిషన్స్ లో ఉంటే బెటర్ లాగడానికి మీకే. ఈ పక్క టీము
ఆన్ చేసి వాళ్ళ బెలూన్ అనేసి వాళ్ళు ఎలిమినేట్ పక్క చేయాల శివా సేఫ్ గేమ్ ఆడుతున్నారు మా వాళ్ళు పక్క చేయాల రోడ్ దాటి ఊకరు పట్టుకోండి ఊకరు పట్టుకోండి చూసుకో యాడుండాలి చూసుకోవాలి ఫస్ట్ ఇంకెట్లా టార్గెట్ చేయాల గేమ్ అదే పట్టుకోవాలి పట్టుకో అయిపా పక్క లావనే పక్క దారం చాలది ఎక్కువ తీద్దాం చూసుకోండి సరేనా వద్దు అదొద్దు పెద్దది వద్దులే ఏమి చూసుకో చూడాలి దొబ్బేస్తుంది ఆ బాబు దుబ్బే కలడు ఆ బాబు దబ్బే కలిసి ఇబ్బంది దబ్బి నేనా నేను మాట్లాడా నా పెద్ద 1000 రూపాయలు చాలే వద్దు అంతే నెక్స్ట్ ఫస్ట్ రౌండ్ ఎలిమినేషన్ మీకు రూల్స్ ఇంకా అర్థం కదా పాట ఆఫ్ అయిపోయినప్పుడు కుర్చీలు మీ దగ్గర ఏ ఖాళీ ఉంటే దాంట్లో కూర్చోవాలా ఇంకా బయట వెళ్ళిపోవాలా నిలబడకుండా వాళ్ళు ఆ గేమ్ నుంచి ఎలిమినేట్ అయిపోతారు స్టార్ట్ చేయండి తిరగండి పాట ఆఫ్ అయిపోయినప్పుడు కుర్చీలో కూర్చోండి డాన్స్ నువ్వు అయిపోయానికి డాన్స్ పాట ఇంకా ఆఫ్ కాలా పాట ఆఫ్ అయితేనే కూర్చోవాలా మరి వన్నేలాడే సాంగ్ ఎంత పెట్టండి నెక్స్ట్ దేవర పెద్దవాళ్ళ ఏం యాక్టివ్ గా తిరుగుతాండి అయ్యే దొబ్బేస్తాను జయం పెద్దమ్మ ఎలిమినేటెడ్ నెక్స్ట్ అందరికి అర్థమైంది అనుకుంటాం
మంచి ఊపు పాట పెట్టు. పాట ఆఫ్ అయిపోయినప్పుడు డీజే సాంగ్ పెట్టు. లేదు లేదా పాట ఇంకా ఆఫ్ కాల. యంగ్స్టర్స్ కంటే ఎక్కువ ఊపుంది అని మంచి ఊపు మీద ఉన్నారు. పాట మార్చు. రత్నం పెద్దమ్మ ఎలిమినేటెడ్. మంచి పాట అంట పెట్టుపా. వన్నెలాడి సాంగ్ అంట పెట్టు. డాన్స్ అయ్యా పాట ఆఫ్ అయితానే కుర్చీలో కూర్చోండి. పాట ఆఫ్ అయితే చెప్పుకోకండి. ఎవరు కూర్చుంటాం మళ్ళీ ఇదేంటి ఇబ్బంది. కాళ్ళు నష్టాలండి మాకు. ఆ కుర్చీలో ఎవరు ఫస్ట్ కూర్చున్నారు? చిన్న కవ్వ కూర్చుంది. రత్నం పెద్దమ్మ ఎలిమినేటెడ్. యాది ఖాళీగా ఉంటే దానిలో కూర్చునేయచ్చు. తిరగండి లేదు తిరగల తిరగల. ఎవరు పెద్దవాళ్ళు ఏమో పవర్ఫుల్ గా తిరుగుతాను. అంత ఏజ్ లో కూడా ఇంత యాక్టివ్ గా ఉందంటే గ్రేట్. అవ్వ పార్టిసిపేషన్ ముఖ్యం, విన్నింగ్ కాదు. ఈ వయసులో పార్టిసిపేట్ చేయడం ముఖ్యం. చికెన్ చికెన్ అన్ని పైపు అన్ని పంపించే. ఎవరు గెలుస్తున్నారు అనుకుంటాను. చిన్న ఫుల్ సపోర్ట్ ఉంది ఆడియన్స్ నుంచి. వేపిస్తాం రే శివా. వాళ్ళు ఎవరు ఫస్ట్ కూర్చున్నారు? మేము ఆపకు కూర్చోమా. మళ్ళా తిరగండి. చిన్న గిఫ్ట్ గెలుచుకుంటే ఎవరికి ఇస్తుంది? బాగానాకా, భవ్యాకా, బాలుకా? చిన్న కవ్వ లేకపోతే కొడుకు రమేష్ వాకే, ప్రోడక్ట్ సుజీకా? ఆల్రెడీ 2 గిఫ్ట్లు కనీసం చేసుకున్నారు రమేష్ ఫ్యామిలీ. 3వ గిఫ్ట్ కి ఫుల్ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముగ్గురు కదా 3 ఉండాలి.
అయ్యే పార్వతమ్మ చాలా సంతోషం పార్టిసిపేట్ చేసినందుకే. కుశాల మయ్యా పక్కకు వచ్చాయి. చిన్నగా పడేసుకోద్దండి, పడితే ఇబ్బంది ఈ టైంలో. రవణమ్మత్త అనుకుంటా సెకండ్ కూర్చునింది. ఇద్దరు వాళ్ళరా నచ్చినట్టుగా రవణమ్మత్త ఎలిమినేటెడ్. పక్కజాయ్ చీరలు ముట్టుకోకుండా చీరలో కూర్చోవాల. నాకున్నా కూడా వాళ్ళు ఎలిమినేటెడ్. నిలబడుకున్న వాళ్ళు విన్ అవుతారు. దూరంగా తిరగండి. దూరంగా తిరగండి. వచ్చిందే అవుట్. నాలుగో గిఫ్ట్ కోసం ఫుల్ ప్రయత్నం చేస్తున్న చిన్న కవ్వ. దూరం డిస్టెన్స్ దూరం కుర్చీలు దగ్గర పెట్టి శ్రీకాంత్ ఆ దూరం తిరగండి. డిస్టెన్స్ వెంకటరాజు మాకు ఫుల్ ఫాస్ట్ గా ఉంది. ఫుల్ ఫోకస్ అంతా సాంగ్ మీద పెట్టింది. చైర్లకు దూరంగా తిరగండి. చైర్లకు దూరం తిరగల. చైర్లకు దూరంగా ఉండాలా. కొంచెం చూసుకొని కొంచెం దూరంగా లాస్ట్ అయిపోయింది. ఇంకేం నీళ్ళు అంజా నీళ్ళు బ్యాచ్ రోజులు ఉండదేమో. నీళ్ళేమో యాక్టివ్ గా చిన్న ఉంది. అయిపోతుంది ఇంకా చూసుకోండి. అయిపోయా జస్ట్ మిస్ చిన్న దూరంగా జరగాలి. దూరంగా జరగాలి. మొత్తం విన్నారు. వెంకటరాజు మకర్ సుజీకర్ రెడీగా ఉంది. మొబైల్ నిమ్మకాయ కింద పడకూడదు. ఎవరైతే ఇక్కడ ఫస్ట్ వచ్చి టచ్ చేస్తారు ఫైనల్ గా వచ్చి అయిపోయినా కూడా అవుతాయి. ఇక్కడ సుజాత స్వీట్ తింటానికి పార్టిసిపేట్ చేయాల. ఏంటా సుజాత పార్టిసిపేట్ చేస్తావు లేదా? మూడో రౌండ్
అవుట్ అయింది. ఫాస్ట్ 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 గా తిరగల్లా అయిపా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలా. డాబ్లా లేదు అదంతే గేమ్ రమేష్ బాబుకి లాస్ట్ మీద ఆసక్తి ఎక్కువైంది. దూరం తిరగమంటే దూరము తిరగల ఫాస్ట్ గా. ప్రియతం సెకండ్ స్మైల్. ఎవరు అమలకి ఇప్పుడు వచ్చినట్టుందా ఆ పక్క? వెనకాల చేతులు కట్టుకోండి. ముగ్గురు వేద్దాం అంటే మీకే ఇబ్బంది. ఒక కుర్చీ కోసం ఇద్దరు కొట్లాడుకోవాల్సి వస్తుంది. అదే డిస్టెన్స్ లో ఉంటే లోపలికి వెళ్ళిపోతున్నారు రాను. మినిమం ఆ పక్క ప్రత్యూష వాళ్ళ దగ్గరికి ఈ పక్క చీరల దగ్గర. ఆల్రెడీ ఒకసారి ఇక్కడికి వచ్చేసి బ్లర్ వస్తా జూమ్ వద్దు నాకే జూమ్ వద్దు. సైడ్ రావాలి. ఈ వారం వాళ్ళకి ప్లేస్ రావడం లేదు. వాళ్ళు స్పీడ్ గా రాలేకపోతున్నారు. సైడ్ వచ్చేది ఈ వారం వాళ్ళకి ఇబ్బంది అవుతుంది వచ్చేకి. ఇంకా కొంచెం సైడ్ పోతే బెటర్. లచ్చమక్క ఒక్కాకి వేసుకుని లేస్తే సరస్వతి పెద్దమ్మ రోల్ మీద కూర్చొని లేచి రావాలా. అందరికీ పార్టిసిపేషన్ కల్పించాలనే ఉద్దేశంతోనే 10 గేమ్స్ దాకా పెడతాము. ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయాలి ప్రతి గేమ్ లోను. వచ్చిన వాళ్ళు నిలబడుకున్నారు బాగోదు వచ్చి పార్టిసిపేట్ చేస్తే.